తెలుగు సినిమాల్లో హరికథ పేరు చెప్పగానే పాత తరం వారికి షౌకారు సినిమాలోని సిపి చక్రవర్తి హరికథ గుర్తుకు రావచ్చేమో కానీ అన్ని తరాలకి గుర్తొచ్చేది మాత్రం ఆత్రేయ గారి వాగ్దానం చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు పాడిన శ్రీశ్రీ గారి హరికథ ఒకటే. అయితే శ్రీశ్రీ గారి అభిప్రాయం ప్రకారం ఈ హరికథలో శ్రీ నగజాతనయం అన్న విఘ్నేశ్వర స్తోత్రం సంప్రదాయ సిద్ధంగా హరిదాసులు ఆలపించే శ్లోకం, అలాగే భూతలనాథుడు రాముడు అన్న చివరి కందపద్యం భాగవతంలో పోతన గారు రాసింది, మధ్యలో పెళ్ళుమనే విల్లు అనే గీత పద్యం కరుణశ్రీ గారిది. ఆ మూడింటికి సౌజ్జిగా మిగిలిన హరికథనంతా శ్రీశ్రీ గారు అద్భుతంగా రాశారన్న విషయం మాత్రం పరమసత్యం. పెండ్యాల గారు స్వరపరిచిన ఈ హరికథను ఆలపించి తన అభిమాన గాయకులు ఘంటసాల మాస్టర్ గారికి నీరాజనాల్ని అర్పించడానికి వేదిక మీదకు ఆహ్వానం చేస్తున్నాము. అద్భుతమైన గాయకుడు కారుణ్యాని. శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రియగన్మహోదయం శ్రీనగజాతనయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్టు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏమైనా? చిత్తం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు. నెలరేడు సరిజోడు మనగాడు వాని కనులు మగమీల నేలురా వాని నగవు రతనాల జాలురా వాని కనులు మగమీల నేలురా వాని నగవు రతనాల జాలురా వాని చూచి మగవారలైన మై మరచి మరుల్ కొనెడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు. సని ధని సగరి గరి రి గరి సగరి రి గరి సగ గరి సని ధని సగ గరి సని ధని రి సని ధని సని ధని ధవ మగరి రఘురాముడు. సని స సని స సగరి రి గరి సని సని స పదని స సని గరి సని స సని రి సని ధని నిద సని ధవ మగ మద. నిని 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 ని పస 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 సబ 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 తత్తిం తరిగడక. రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు. శభాష్ శభాష్. ఆ ప్రకారముగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే ఎంత సొగసుగాడే మోముకలు వరేడే మోముకలు వరేడే నా నోము ఫలము వీడే శ్యామలాభిరాముని చూడగా నా
దివి వశమాయనే ఎంత సొగసు గాడే. ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి అనియనిట్లు ఓయన కులారనాయనుగు పుత్రి సీత వినయాధిక సద్గుణ వ్రాత ముఖ విజిత లలిత జలజాత ముక్కంటి వింటినెక్కిడ జాలిన ఎక్కటి చోదును నేడు మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండాడు. అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకుని వాడై వెనుతిరిగిపోయాడట. తదనంతరమున ఇనకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిల్చి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సదమల మద గజగమనము తోడ స్వయంవర వేదిక చెంత మదన విరోధి శరాసనమును తన కరమున పూనినయంత పెళ్ళు మనే విల్లు గంటలు ఘల్లు మనే గుభిల్లు మనే గుండె నృపులకు ఝల్లు మనియే జానకి దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా. శ్రీమద్ రమణ గోవిందో. భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమణ గోవిందో. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతటా భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతన్. భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే. శ్రీమద్ రమణ గోవిందో. హరి హరి నారాయణ నారాయణ. ఎంత అద్భుతంగా పాడావు నాయన కారుణ్య. థ్యాంక్ యూ. 6-7 నిమిషాలలోనే 3.5 గంటలు హరిదాసు వింటే, అంటే అక్కడ ఆ హరిదాసు కీర్తనలు వింటే మాకు ఎంత పుణ్యం అయితే వస్తుందో అది నువ్వు మాకు 6-7 నిమిషాల్లోనే వచ్చేలాగా చేసేసావు. అంటే పుణ్యం మనందరం ఎంతో పోగొట్టుకుంటున్నామండి ఈ మధ్య. తెలుగు వారు అందరం మన తెలుగు సంప్రదాయంలో హరికథలు, బుర్ర కథలు ఇలాంటి ఎన్నో అంశాలు మనం ఇప్పుడు విన్నాం. వీటిలో ఎన్నో సంగీతం, సాహిత్యం రెండు మేళవించి ఉన్నాయి. ఎంతో అద్భుతమైనవి కూడా. ఇవి పాడడం ఈజీ కాదు, విని అర్థం చేసుకోవడానికి ఒక రకమైన ఇంటలెక్ట్ కావాలి. అలాంటివి ఇప్పుడు అన్నీ మరుగున పడిపోయాయి. మనం ఎవరు వినట్లేదు. వారందరికీ, అలాంటి ఆర్టిస్టులందరికీ కూడా హరికథలు, బుర్రకథలు అలాంటివన్నీ చెప్పి ఇన్నాళ్ళు మనం ఎంటర్టైన్ చేసి వస్తున్న ఆర్టిస్ట్ అందరికి కూడా ఇవాల్టి ఈ పాట, ఈ హరికథ నాది ఒక ట్రిబ్యూట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ కారుణ్య. థ్యాంక్ యూ. ఈ సాంగ్ ని ప్రాబబ్లీ ఇప్పుడు కాదు, నువ్వు చిన్నప్పుడే నేర్చేసుకున్నావేమో అన్న ఒక చిన్న అనుమానం ఉంది. లేదు ఒక 3 రోజుల క్రితం నేర్చుకున్నాను. అందుకనే 3 రోజుల క్రితం నేర్చుకున్నాను. మా నాన్నగారు అన్ని చోట్ల పాడుతూ ఉంటారు, అందుకే నాన్నగారు అక్కడ కూర్చొని మొత్తం పాట అంతా పాడారు. అందుకని చిన్నప్పటి నుంచి ఆయన పాడుతుంటే నేను విన్నాను. అన్ని చోట్ల మధు పాడాలని అన్ని చోట్ల అంటారు. మా నాన్నకి ఆ ఒక స్పెషాలిటీ నేను మిగిల్చాను అన్నమాట ఇన్నాళ్ళు. ఇంకా ఇప్పటి నుంచి సారీ నాన్న, అది కూడా నీకు లేదు. కానీ నిజంగా యువర్ జనరేషన్ ఆఫ్ సింగర్స్ ఈ సాంగ్ పాడడం అంటే రియలీ గ్రేట్. ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై మామ్ అండ్ డాడ్. వాళ్ళు నాలో ఇలాంటి వాల్యూస్ ఇన్స్టిల్ చేసినందుకు. అండ్ ఇక్కడ స్వరాభిషేకానికి ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఎన్ని వాల్యూస్ ఉన్నా దానికి ఒక సాకారం అయ్యే వేదిక ఉండాలి. అది స్వరాభిషేకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.